హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసేది AUN Q10 Max ప్రొజెక్టర్ అండి. ఇది మనకి ఇప్పుడే బస్ స్టాండ్ లోకి కార్గోలో వచ్చిందండి. మనకి ఇదైతే ఆన్లైన్ లో మనకి 25,000 ఉంది, మనకైతే 20,000 కే వచ్చింది. ఓకే, దీన్ని అయితే నేను మన సబ్స్క్రైబర్స్ కి ఇచ్చేయబోతున్నాను. మనం దీన్ని ఇంటికి తీసుకెళ్లి దీని డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగోనండి, ఇక్కడైతే AUN లోగో ఉంది, ఇక్కడ ప్రొజెక్టర్ బొమ్మ ఉంది, ఇక్కడ హోమ్ థియేటర్ అని ఉంది. ఓకే, ఇదిగోనండి ప్రొజెక్టర్ అయితే ఇట్లా ఉంది. దీనిలో అయితే ఏమీ లేవు. ఓకే, ఒక రిమోట్ అయితే వచ్చింది. విత్ డ్యూరసెల్ బ్యాటరీస్ తోనండి. ఓకే, ఇది పక్కన పెడదాం. ఒక 2 పిన్ AC కార్డు వచ్చిందండి. ఇటైతే 2 పిన్, ఇటైతే 3 పిన్ అన్నమాట. ఒక HDMI కేబుల్ వచ్చింది, ఒక హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ వచ్చింది, ఇక్కడ 3.5 జాక్ వచ్చింది, ఒక VGA కేబుల్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇదిగోనండి ఇక్కడైతే ఆటో లెన్స్ వచ్చింది. ఇది మాన్యువల్ లెన్స్ కాదండి. ఈ లెన్స్ కి ఒక క్యాప్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ చూడండి, ఒక కెమెరా, IR సెన్సార్ వచ్చిందండి. ఇదంతా మ్యాటీ ఫినిషింగ్ తో చాలా చక్కగా ఉంది. ఇటు పక్కకు వస్తే ఇక్కడ 2 హీట్ సింక్లు ఉన్నాయి, చూసారా? ఈ 2 హీట్ సింక్లు గుండా వేడిగాలు అయితే బయటకు వెళ్తుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ IR సెన్సార్ ఉంది, ఇక్కడ ల్యాన్ ఉంది, ఇక్కడ 3.5 జాక్ ఉంది, ఇక్కడ AV, ఒక HDMI ఉందండి, 2 USBలు ఉన్నాయి, ఒక VGA ఉంది. ఇది చాలా మంచి విషయం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రిమోట్ యూజ్ చేయకపోతే ఇక్కడ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. అందుకని ఇక్కడ బటన్స్ ఇచ్చాడండి. మనకి బ్యాక్ ఇచ్చాడు. ఈ బ్యాక్ లోనే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పవర్ కార్డు పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్ అయితే ఇచ్చాడు అనమాట. ఇటు పక్కకి వెళ్తే మనం ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి డస్ట్ ఫిల్టర్ ఇచ్చాడు. లోపలికి కూలింగ్ ఎయిర్ కూడా ఇక్కడి నుంచి వెళ్తుందండి. 2 స్పీకర్లు కూడా దీనికి ఇక్కడే ఉంటాయి అనమాట. ఇది 15 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయండి. బిగ్ సౌండ్ అయితే వస్తుంది. ఒక చిన్న రూమ్ లో అయితే మనకి ఇది సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం వారం వారం క్లీన్ చేసుకోవాలండి. ఇలా తీసి ఇదిగోనండి, ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వారం వారం. ఓకే, ఇంకా మనకి టాప్ లో చూడండి, ఇక్కడ పైన మనకి డిస్క్ టైప్ లో ఇక్కడ డిజైన్ ఇచ్చాడు కదా. ఇదైతే మనకి ఏ విధంగానూ యూజ్ అవ్వదు, ఓన్లీ స్టైల్ కోసమేనండి. ఇక్కడైతే AUN లోగో ఉంది, అలాగే ఇక్కడ మనకి ఒక లైట్ అయితే ఉంది. ఆన్ చేసినప్పుడు ఇది వెలుగుతుందండి. ఇంకా మనం కింద వైపు చూద్దాం. ఇక్కడ కింద వైపు చూడండి, ఇక్కడ 4 గ్రిప్పర్స్ ఉన్నాయి కదా. వీటి కింద అయితే నట్స్ ఉంటాయి. వాటికి మనం వాల్ మంట్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ ఉంది కదా, ఈ 3 స్క్రూలు తీసేస్తే ఇక్కడి నుంచే మనం డిస్ప్లే అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రొజెక్టర్ కు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాడు, ఫ్యాక్టరీ గానీ ఇవన్నీ ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఒక నట్ ఉంది కదా, ఇక్కడైతే మనం హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ పెట్టుకుని పైకి కిందకైతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీని స్పెక్స్ విషయానికి, ఇది AUN Q10 Max ప్రొజెక్టర్ అండి. నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి దీనికి 10080. ఇది మనకి 4K సపోర్ట్ చేస్తుంది. 4K లో HDR కూడా సపోర్ట్ చేస్తుందండి. ఆండ్రాయిడ్ 11 తో రావడం జరుగుతుంది. 3GB ర్యామ్, అలాగే 16/4GB రోమ్ అయితే దీనిలో ఉంది. ఇది మనకి 22,000 లూమియాన్స్ తో అయితే వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుందండి. 10 వాట్స్ బిగ్ స్పీకర్స్ తో అయితే ఇది రావడం జరుగుతుంది. ఇది మనకి 5G అలాగే 2.4G వైఫై అయితే కలిగి ఉంటుంది. బ్లూటూత్ 5.2 తో అయితే ఇది వస్తుందండి. ఇంకా ఎలక్ట్రానిక్ ఫోకస్, అలాగే ఎలక్ట్రానిక్ కీ స్టోన్ కరెక్షన్ కూడా దీంట్లో ఉంది. ఇది మనకి 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో అయితే రావడం జరుగుతుంది. దీనికి మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ వచ్చేసి 300 వరకు మనం వేసుకోవచ్చు. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 15,000 అవర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది HDR10+ HLG అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది
క్వాడ్ కోర్ సిపియు ప్లస్ మాలిక్ జీపీయూతో అయితే వస్తుంది. డిజిటల్ జూమ్ అవుట్ కూడా దీనిలో ఉన్నాయండి. దీనిలో వైర్లెస్ మిర్రరింగ్ కూడా మనం చేసుకోవచ్చు. HDMI ఆర్క్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం రిమోట్ విషయానికి వస్తే ఇదిగోనండి, ఇక్కడైతే పవర్ బటన్ ఇచ్చాడు, ఇక్కడ హోమ్ బటన్ ఇచ్చాడు, ఇక్కడ వాల్యూమ్ మైనస్, ఇక్కడ ప్లస్, ఇది మ్యూట్, ఇది అప్ అండ్ డౌన్, లెఫ్ట్ రైట్ మూవింగ్ కీస్ అండి. ఇది ఓకే బటన్. ఇక్కడికి వస్తే బ్యాక్ బటన్, ఇదైతే సోర్స్ బటన్, ఇది మెనూ బటన్, ఇది ఆటో ఫోకస్ ప్లస్, ఇది మైనస్ అన్నమాట. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, ఓన్లీ కర్టెన్స్ వేసి ఉన్నాయి, బయట ఫుల్ గా ఎండ ఉంది. పగలు 3 గంటలండి, ఇది మధ్యాహ్నం 3 గంటలు అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోనండి AUN Q10 Max. చాలా క్వాలిటీ ఉందండి. చూడండి, ఇది పట్టా పగలు అనమాట. ఇదిగోండి ఎంత వెళ్తుందో చూడండి ఇక్కడ. ఓకేనండి, ఇది 100 స్క్రీన్. మనం పైకి వెళ్ళి 150 స్క్రీన్ వేద్దామండి. క్వాలిటీ అయితే అదిరిందండి అంతే. ఓకేనండి, మనమైతే ఇక్కడ ఆపేసి 4K సపోర్ట్ చేస్తుందో లేకపోతే HDR సపోర్ట్ చేస్తుందో లేదో ఇక్కడ చూసేద్దాం. స్టాప్. ఓకే, ఇదిగోనండి ఇక్కడ చూడండి, 10080 HDR సపోర్ట్ చేస్తుంది, 2K HDR సపోర్ట్ చేస్తుంది, 4K HDR కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి. డైరెక్ట్ గా జియో హాట్ స్టార్ లో 150 ఇంచ్ స్క్రీన్ లో అయితే మనం మ్యాచ్ చూడొచ్చండి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ఇక్కడ చూడండి, జియో హాట్ స్టార్ లో అయితే మనం డైరెక్ట్ గా 150. ఓకేనండి, ఇది మనకి 24,000 లూమియాన్స్ అయితే వస్తుంది. బ్రైట్నెస్ చాలా బాగుంటుందండి. ఇది మనకి 4K లో HDR సపోర్ట్ చేస్తుంది. విజువల్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి, మీరు చూసారు కదా. ఓకే, ఇది కావాలంటే నాకు వాట్సాప్ లో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఇది మనకి ఆల్ యాక్సెసరీస్ తో విత్ సీల్ బాక్స్ తో 1 year వారంటీతో వస్తుంది. మనకి కావాల్సిన వారైతే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ అయితే ఇక్కడ చూడండి. ఈ నంబర్కి అయితే మనకి కాల్ చేయండి. నేనైతే మీకు దీన్ని 19,000కి అయితే ఇచ్చేయబోతున్నాను. ఇది మనకి 20,000 అయితే పడింది ఆఫ్లైన్ అండి. మన సబ్స్క్రైబర్స్ కోసం దీన్ని నేను 19,000కి అయితే ఇచ్చేయబోతున్నాను. ఓకేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.